వందే మాతరం వందే మాతరం। నమస్కారం। ఈరోజు తాండూరు బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో అంబేద్కర్ కూడలి నందు మన ఎన్డీఏ అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ గారు అనుకున్న ఓట్ల కంటే 26 ఓట్లు ఇంకా అధికంగా రావడం అనేది చాలా గర్వించదగ్గ విషయము। ఓట్ చోరీ ఎక్కడో కాలేదు, ఇండి కూటమిలోనే 26 ఓట్లు మాకు వచ్చినాయని చెప్పేసి గర్వంగా చెప్తున్నాము। ఓట్ చోరీ అంటే మీ దాంట్లోనే మీ వాళ్ళే మాకేసినప్పుడు ఇక అంతకంటే హాస్యాస్పదంగా ఇంకేముంటుంది। కాబట్టి ఒక ఓబీసీ వ్యక్తి, దక్షిణాదికి చెందినటువంటి వ్యక్తి, సామాన్య ఆర్ఎస్ఎస్ కార్యకర్త ఒక వైస్ ప్రెసిడెంట్ గా ఎదగడము ఇది ఓన్లీ బీజేపీ పార్టీ ఎన్డీఏ కూటమిలోనే జరుగుతుందని చెప్పేసి సగర్వంగా చెప్పుకుంటూ సిపి రాధాకృష్ణన్ గారికి మరొకసారి హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ ఈరోజు అందరం కూడా పండుగ వాతావరణం లాగా ఉన్నది। వాళ్ళు ఇండి కూటమి వాళ్ళు అన్నారు నిన్న ఓట్లు మొత్తము మా సైడే వస్తాయి అని చెప్పేసి, ఓట్లు మేము ఎక్కడ ఏ విధంగా మేము చేయగలుగుతామో చూడండి అన్నారు। రాత్రికి రిజల్ట్ చూసేసరికి ఉల్టా 26 ఓట్లు అనుకున్న దానికంటే 430 కాడ ఉన్నది 450 ఓట్లు తోటి అత్యధికంగా గెలిచి మనము ఈరోజు సిపి రాధాకృష్ణన్ గారు వైస్ ప్రెసిడెంట్ గా ఎన్నుకోవడము చాలా గర్వించదగ్గ విషయము। ప్రతి ఒక్క భారతీయుడు, ప్రతి ఒక్క బీజేపీ కార్యకర్త, ఎన్డీఏ కూటమి వాళ్ళందరూ కూడా సంబరాలు చేసుకుంటున్నారు। కాబట్టి మరొకసారి వారు గెలిచినందుకు అభినందనలు తెలుపుతూ భారత్ మాతాకి జై।